ఏ పరిస్థితుల్లో కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో ఉన్న అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు తెలిసి కొన్ని అప్లికేషన్స్ ఏమో కుటుంబ తగాదు, కొన్ని అప్లికేషన్లు కోట్ల కేసులు ఉన్నాయి. ఏదేమైనా కూడా భారీ ఎత్తున రిజెక్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఏనాడు కూడా తహసీల్దారు ఆఫీసు తప్పిస్తే రైతు పైకి ఎప్పుడు పోలే. ఓకే, తహసీల్దార్ పోయింది, ఆర్డీఓ పోయిండు, కలెక్టర్ పోయిండు, చివరికి సిసిఎల్ఏ ఆఫీస్ కూడా పోయింది. అవును, ఏ రైతు కూడా తహసీల్ ఆఫీస్ తప్పిస్తే సిసిఎల్ఏ వరకు ఎప్పుడు పోలే. కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రైతు చెప్పులు అరిగే వరకు తిరిగింది. అన్ని అనుభవంలో ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఆయన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. మేము పార్టీ ఆదేశించింది మమ్మల్ని, రాష్ట్రం అంతా తిరిగినాం, అధ్యయనం చేసినాం, కమిటీ రిపోర్ట్ ఇచ్చినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నాడో, మీ ద్వారా రైతాంగానికి మీరెవ్వరు కూడా ఇబ్బందులు పడకండి, మీకు హక్కు పుస్తకాలు వస్తాయి, ఏమైనా కూడా అవసరమైతే చట్టాలు సవరించైనా మీకు హక్కు పుస్తకాలు. ఇప్పుడు లీడర్లు కబ్జాలు చేసిన భూములు ఇస్తారు, కంపెనీలు కబ్జా చేసిన భూములు ఇస్తారు, బీఆర్ఎస్ లో కబ్జా చేసి కాంగ్రెస్ లోకి వచ్చిన లీడర్లు కబ్జా చేసిన భూములు కూడా ఇస్తారు. సో అది మీరు ఇస్తున్న హామీ? అట్లా కాదు. నేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిషేధిత జాబితాలో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా ప్రెస్ ముందు పెట్టిన. ఓకే, అట్లాంటి వాళ్లను ఎవరైతే అక్రమంగా ప్రజలను భయపెట్టించి రైతులను భయపెట్టించి నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ కూడా ఇది మీ భూములు కావు, ప్రభుత్వ భూములని భయపెట్టించి వాళ్ళకు అడ్డగోలే కొనుక్కున్నారు. దాని తర్వాత ఏం చేసిండ్రు, 4 రోజుల తర్వాత నిషేధిత జాబితాలని తీపించుకున్నారు. ఇవన్నీ ఎవరు చేసిండ్రు అంటే బీఆర్ఎస్ లో ఉన్న అప్పటి నాయకులు. ఏదేమైనా ఇప్పుడు చేరిండ్రా అప్పుడు ఉన్నారా, ఏదేమైనా కూడా రెవెన్యూ చట్టం చాలా, రెవెన్యూ డిపార్ట్మెంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రముఖమైన డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్కు ఈ రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. విఆర్ఓలో లేరు, విఆర్ఏలు లేరు, తహసీల్దార్కు అధికారం అన్ని తీసేసుకున్నారు, అధికారాన్ని కేంద్రీకృతం అయిపోయినాయి. అడ్మినిస్ట్రేషన్ సరి చేయాలి, రికార్డు సరి చేయాలి, అందరికి కూడా హక్కు పత్రాలు కలిగించాలి. మీరు అన్నట్టుగా ఎవరైనా అక్రమంగా భయపెట్టించో ఇంకో రకంగానో భూములు కాజేసిండ్రో అవన్నీ ఎంక్వైరీ చేసి బయట పెడతాం, వాళ్ళకి హక్కును తొలగించేస్తాం. సో ఎన్ని రోజుల్లోగా ఈ మొత్తానికి ఒక పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? మీ పేరేమన్నారు? నా పేరు రఘు అండి. రఘు. ఎందుకంటే మీరు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిన, గ్రౌండ్ లో తిరిగినాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుసు. రఘు, ఇది చాలా పెద్ద యజ్ఞం. నిజంగా నేను ఒక మాట చెప్పాలంటే, నేను నా జీవిత కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానంతో నిజాం పరిపాలన కూడా చూసిన, పటేల్ పట్వారి వ్యవస్థ చూసిన, తర్వాత విఆర్ఓ వ్యవస్థ చూసిన, అవును, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కూడా చూసిన. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ హైయెస్ట్ అథారిటీ. ఓకే, అట్లాంటిది ఇప్పుడు అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ మినిస్టర్గా ఉంటాడు, కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉంటాడు. ఐటీ మంత్రి ఏమో అగ్రిమెంట్ చేస్తాడు విదేశీ కంపెనీతో. కేసీఆర్ గారికి నేను అన్వేష్ రెడ్డి గారు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదాన్ని కూడా పట్టించుకోలేదు. అవును, అందువల్ల ఆ అనుభవం కానీ ఇప్పుడు అధికారానికి వచ్చినాక కానీ మా పైన పెద్ద బాధ్యత ఉంది. ఇది నేను ఒక మాట మీ ద్వారా మనవి చేస్తున్నా, మీరైతే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా, ఏ రాష్ట్రం అన్నా చూడండి, చివరికి కమ్యూనిస్టులు పరిపాలన చేసే కేరళ కానీ, బీజేపీ పరిపాలన చేస్తే గుజరాత్లో కానీ రెవెన్యూ రికార్డులు ఇంత అధ్వానంగా ఎక్కడ లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పోయింది, రికార్డుల నిర్వహణ పోయింది. ఇది పెద్ద భూకుంభకోణం. గత ప్రభుత్వంలో చేసిన పెద్ద భూకుంభకోణం ఇది. దేశం